ఈ కేరళలోని మున్నార్కి నిక్నేమ్ కూడా ఉంది. అది ద కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇక్కడికి ఎక్కువగా ప్లాంటేషన్ మనం ఎక్కువగా క్రాప్స్ చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో మలయాళం మాట్లాడతారు. ఎర్నాకుళం, ఆలువ రైల్వే స్టేషన్లు ఈ మున్నార్కు సమీపంలో ఉంటాయి. మున్నార్ అంటే 3 నదులు అని అర్థం. ఈ 3 నదుల పేర్లు ఏమిటంటే మధురాపుల, నల్లాతన్ని, కుండలి. ఈ నదులు కలిసే ప్రదేశాన్ని మున్నార్ అని అంటారు. ఈ మున్నార్కి దగ్గరలో అంటే 110 కిలోమీటర్లో మనకి కొచ్చి ఉంటుంది. ఈ కొచ్చిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఎండాకాలంలో అంటే డీప్ సమ్మర్లో 13.8 నుండి 22.2 డిగ్రీల ఎండ ఉంటుంది. అంటే అంత ఉష్ణోగ్రత ఉంటుంది. ఇతర ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ వేసవిలో కూడా మనం పర్యటన చేయవచ్చు. ఇక్కడ షాపింగ్ చేయాలంటే టీ, మసాలా దినుసులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, కాఫీ, లవంగాలు వంటివి మనం కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చాలా ఇళ్లలో వారికి వారే స్వయంగా చేసిన చాక్లెట్లు ఉంటాయి. వాటిని మాత్రం అస్సలు మిస్ కాకుండా మీరు కొనండి. ఇక్కడ బడ్జెట్కి తగ్గట్టుగా హోటల్స్ మరియు రిసార్ట్లు ఉంటాయి. అయితే మున్నార్లో సాయంత్రం వేళలో టీ తోటలో పచ్చని సాయంత్రం మనం ఆహ్లాదకరంగా నడవడం, వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర వాటర్ ఫాల్స్ని చూడడం, మున్నార్ దగ్గరలో దేవికులం సీతాదేవి నది దగ్గర ఫిషింగ్ చేయడం, అదేవిధంగా నీలగిరి తాహ్లో నేషనల్ పార్క్లో జంతువులతో కలిసి ఫోటోలు దిగడం ఇక్కడ చేయొచ్చు. ఎత్తైన కొండల్లో మనం గనుక గట్టిగా పిలిస్తే ఈ మున్నార్లో మన వాయిస్ మనకి తిరిగి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. టాటా టీ మ్యూజియం ఇక్కడ ఉంటుంది. ఆ మ్యూజియంలో మనం ట్రీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ను నేరుగా చూడవచ్చు. ఎత్తైన హిల్ స్టేషన్ దగ్గర హయ్యెస్ట్ పాయింట్లో కొడైకెనాల్ రోడ్లోని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూసే పువ్వులను మనం చూడడం ఇక్కడ విశేషం. పారాగ్లైడింగ్ మరియు సైక్లింగ్ చేయడం మున్నార్లో చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అయితే మున్నార్ దగ్గరలో మట్టుపెట్టి డ్యామ్ దగ్గర ఫోటోలు దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మున్నార్ కేరళలోని బ్లాసమ్ ఇంటర్నేషనల్ పార్క్ ఉంటుంది. ఈ పార్కును ఈ కేరళలోని మున్నార్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మిస్ కాకుండా చూడాలి. ఈ మధ్య ఎక్కువగా పర్యాటక రంగంలో కేరళలోని ఈ మున్నార్ను చాలామంది హనీమూన్ స్పాట్గాను మరియు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈ కేరళలోని మున్నార్ చాలా ప్రత్యేకమైనది మరియు ఎంతో ఆనందంగా గడపడానికి కొన్ని రోజులు మనకు మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. మున్నార్ అందరూ చూసి మంచి పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచ్.